తెలివైన కాకి. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఎక్కడి నుండో ఒక మాంసం ముక్క ముక్కున కరచుకుని తీసుకువచ్చి చెట్టు మీద కూర్చుంది. అడవిలో అటుగా వస్తున్న నక్క అది చూసింది. కాకి దగ్గర నుండి ఆ మాంసం ముక్కని కాజేయాలనుకుంది. అది కాకి దగ్గరకు వెళ్ళి, కాకి బావా, కాకి బావా, నువ్వు బాగా పాట పాడతావంట కదా! అడవిలోని జంతువులు, పక్షులు అన్నీ చెప్పుకుంటున్నాయి. నాకు కూడా నీ మధురమైన గొంతుతో పాడి వినిపించవా అని అడిగింది. కాకికి నక్క తెలివి అర్థమయ్యింది. పూర్వం మా పూర్వీకులు మోసపోయినట్టుగా నేను మోసపోను అని అనుకుని నక్కతో ఈ విధంగా అంది. నక్క బావా, నువ్వు అడిగావు కనుక పాడతాను విను అని మాంసం ముక్కను తన కాలితో పట్టుకుని పాట పాడింది. అది చూసి నక్క ఆశ్చర్యపోతూ ఈ కాకి చాలా తెలివైంది అనుకుని, కాకి బావా, నువ్వు నాట్యం కూడా బాగా చేస్తావట కదా, నా కోసం నాట్యం చేయవా అని అడిగింది. కాకి మాంసం ముక్కను తన ముక్కుతో పట్టుకొని నాట్యం చేసింది. అది చూసిన నక్క ఈ కాకి మాంసం ముక్క వదిలేలా లేదు, ఇక చివరి ప్రయత్నం చేద్దాం అనుకుంది. నక్క కాకితో నీవు పాట పాడుతూ నాట్యం చేసి చూపమని అడిగింది. అందుకు కాకి నీవు చెప్పినట్లు నేను పాట మరియు నాట్యం ఒకేసారి చేయగలను. అంతకు ముందుగా ఈ మాంసం ముక్కను తినేస్తాను అని మాంసం ముక్కను తినివేసింది. ఆ తర్వాత కాకి పాట పాడుతూ నాట్యం చేయనారంభించింది. ఈ కాకి తెలివితేటలు నేర్చుకుంది అని నక్క నిరాశతో వెళ్ళిపోయింది.